నేను కొత్త ఫోన్ కొన్నాను అనసూయ. ఓ ఏమిటో స్పెషాలిటీ? సిమ్ము లేకపోయినా మాట్లాడొచ్చు. అదెలా? పట్టుకొని నీ దగ్గరకు వచ్చి మాట్లాడటమే. ఏంటి పైకి చూస్తున్నా? ఆ కౌంటర్ నాకు కాదని అర్థం. నీలాంటిదే. పైన సీఎం గారు ఫ్లైట్ లో వెళ్తుంటే కింద ట్రాఫిక్ క్లియర్ చేసిందంట. సందే పొద్దులే కాదా ఆపు లక్ష్మి. మీరు పాడారుగా. ఘంటసాల రాగానికి గంట కట్టిన ఎద్దు వేసే రంకెలకి తేడా లేదా లక్ష్మి? ఏమండి ఎవరో దేవలోక వాసిలా ఉందండి. ఇది దేవలోక వాసి కాదు, ఏదో గ్రహాంతర వాసి అనుకుంటా. నా ఫేసు శ్రీదేవి గారి మొహం ఒకలా లేదు. ఒకసారి చూడు. మానవా ఏమిటి ఆ వస్తువు? బహు భయంకరంగా ఉన్నది. దీన్నే అర్థం అందరు. ఇది మీ లోకంలో లేకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఎవరుకుంటావు నా గురించి నువ్వు? అయిపో మీరన్నే ఇక్కడ బర్రేదో దున్నపోతేదో మనిషి ఏదో దిక్కు తెలియట్లేదన్నే. నువ్వు రాఘవ్ గారి స్కిట్ లో చేసావు కదా, మరి నా స్కిట్ లో చేస్తున్నావు కదా, నీకు ఎలా అనిపిస్తుందిరా? కోవెల్ నుంచి డైరెక్ట్ కోలఫంలో పట్టుతుందిరా. ఏదో కొంపు దైత్రు వాసన వచ్చేస్తుంది. మరి వీడు నా టీమ్ లోకి వచ్చాడు కదా, రేపు నుంచి చూడు వీడికి మంచి పేరు వస్తుందిరా. నీ టీంలో నీకు తప్ప అందరికి పేరు వస్తుంది. గెస్ట్ గా నన్ను పిలిచి నన్ను నిలబెట్టి మీరు పంచులు వేసుకుంటారేంట్రా? టీం లీడర్ అయ్యుండి సిగ్గు లేకుండా ఆడే నిలబడి పంచులు ఎంచుకున్నాడు. మధ్యలో నీకేం చెప్పి చెప్పలేదు. బాబా నువ్వు డైలీ తలనొప్పికి ఒక టాబ్లెట్ వేసుకుంటావు కదా, ఈ రోజు ఎందుకు 2 వేసుకుంటున్నావా? నిన్నటి వరకు మీరు ఉన్నారు, ఈ రోజు ఈడు వచ్చాడు కదా. బాగా చెప్పావు. అమ్మ 3వ టాబ్లెట్ వేసుకో. అమ్మ మొత్తం స్టిప్ వేసుకోవాలి. పశువులు అంటే మాకు ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు వస్తాం, 6 గంటలకు వచ్చి పాలు వింటాం. రోజుకు 2 సార్లు పచ్చి గడ్డి ఎండు గడ్డి, మళ్ళీ అప్పుడప్పుడు నీళ్లు పెడతాం. మా ఇంటికి యజమానురాలు నేనే. ఒక అమ్మాయి వచ్చి ఐలో చెప్తే ఐ టూ లవ్ యూ అనాలి. రెడీ వెళ్ళిపోదాం. యాక్షన్. నువ్వు నేను నీ ఇంటికి వచ్చినా చెప్పరా? నేను నీ ఇంటికి వచ్చినా ఎందుకు వస్తావు మా ఇంటికి? రేపో మాపో చచ్చిపోయి ముసలాన్ని చేసుకున్నాను అనుకో, అది విడాకు లేకుండా రేపో మాపో పోతుంది కదా. నేను సుమంగలిగా పోవాలని ఉందరా. నిన్ను పెళ్లి చేసుకునే ఏదో ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడత్త? నేనున్నాను. ఎస్ నేనున్నాను. ఇవాళ ఎలాగైనా ఘట్టం జరగవలసిందే. నీ అమ్మ కనమాట ఇది చూడు. నాగబాబు గారు పంపరాఫరు. ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశానో నాకు అర్థమైందండి. రచ్చరవికి ఘట్టం జరగదంటారు, నాకు ఈ గొట్టం గారితో ఘట్టం జరుగుతుందండి బాబు. అక్క ఎవరితను? నీ కాబోయే బావగారమ్మా. అబ్బో ఎంత క్యూట్ గా ఉన్నాడు. ఒక హై ఏమో ఈ బావకి, బాబోయ్ ఒక హై ఏమో ఈ బావకి. వదిలేరు నాయన, అన్ని 2 కళ్ళు వాడికే. లాఘవ్ గారు సార్ అన్ని సార్లు పిలవకండి. ఎందుకు లాఘవ్ అంటే మీ పేరు రాకెట్ రాఘవ్ కదండి. అవునన్నా. మీ స్కిట్లు బాగా లాగ్ గా ఉంటాయి కదా, అందుకే లాఘవ్ గారు అని పెట్టాను. ప్లీజ్ ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాను. అరే నీ అబ్బా బుద్ధి జ్ఞానం ఉందిరా నీకు. నేను స్కిట్ లేగన్నా చేస్తాను రా, నువ్వు డైలాగులు మధ్యలో మర్చిపోతావు. నీ కత్తిని నీ జేబులోనే పెట్టాను. దగ్గరికి ఏంటి విశేషాలు? మీరే చెప్పాలి సార్. అలాగ కన్న తండ్రి కన్న కూతుర్ని దగ్గరికి తీసుకొని ప్రేమతో ముద్దు ఆడాను.